వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వసంత బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం భారీ భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. గంగా స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం బారులు తీరారు. నిర్మల్ జిల్లాలోని బాసరలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. వసంత పంచమి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. దేవాదాయ శాఖ ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో గంగా స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అమ్మవారికి ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆలయ కమిటీ చైర్మన్ శరత్ పాఠక్లు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయమని వారు ఆదేశం ఇవ్వడం జరిగింది దేవస్థానం డిపార్ట్మెంట్కి. మేము కూడా దేవాదాయ శాఖ తరఫున ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేసి మాస్టర్ ప్లాన్స్ ప్రిపరేషన్లో ఉన్నాము. మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా సుమారు మార్చి నెలలో గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని పనులు అనేది మొదలు పెట్టిస్తాం. ముఖ్యంగా ఘాట్ డెవలప్మెంట్, తర్వాత టెంపుల్ ఇంప్రూవ్మెంట్స్, తర్వాత భక్తులకి సంబంధించినటువంటి వసతులు, అమ్యూనిటీస్, ప్రసాదం కౌంటర్ ఉండొచ్చు, అకామిడేషన్ ఉండొచ్చు, శానిటేషన్, టాయిలెట్స్, తర్వాత ఇతరితర కార్యక్రమాలు చేసుకునే గదులు, ఇవన్నీ కూడా మేము ఫైనలైజ్ చేయబోతున్నాము. మన బాసర దేవాలయానికి సుమారు ఒక 200 కోట్లతో ఆల్రెడీ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అనేది రెడీ అయ్యింది. అది కూడా ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఒక పూర్ణంగా ఒక డిస్కషన్ అనేది జరగాలి. వచ్చే 2-3 వారాల్లో ఆ డిస్కషన్ కూడా చేసి ఆ మాస్టర్ ప్లాన్ని కూడా ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి పంపించబోతున్నాము. ఖచ్చితంగా మనకి బాసర దేవాలయము చాలా ప్రసిద్ధమైన దేవాలయము. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి అనే కోరికతోనే ప్రభుత్వం ముందుకు
మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు హితవు పలికారు. యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఉన్నత అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి నిష్ణాతులైన వారిచే నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే సదుద్దేశంతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సలహాదారులతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడేలా సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకున్నప్పుడే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే సాంకేతిక విద్యాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మన ప్రభుత్వం స్కూల్స్ గాని వెళ్ళి రిక్వెస్ట్ చేసిన ఆల్ టీచర్స్ మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా 75 మార్క్స్ వస్తూ ఉంటాయి, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. స్టేట్లో మనమే ఫస్ట్. అది ఎప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి మన విద్యాభ్యాసం ఇచ్చిన టీచర్లకు చెప్పి అది రిజల్ట్స్ వస్తూ ఉంది. ఈ విధంగానే ఈరోజు కూడా మరి మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మనం ట్రైనింగ్ ఇద్దాం అంటే ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరందరూ కేవలం ఐటీ కాకుండా అన్నింటిలో వస్తే మీ ధైర్యంతో మనకి ఇండస్ట్రీస్ వస్తాయి, మీ ఇంటలెక్చువల్స్తో ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు ముగ్గురు 1951లో నెహ్రూ గారు అప్పుడు ఐటీఐ పెట్టారు. ఎప్పుడు 75 years క్రితం ఐఐటి పెట్టారు. ఇప్పుడు మన ముగ్గురు ఎవరు మన దగ్గరికి పోయింది ఇంకా వచ్చి సుందర్ పిచ్చు ఇంకా నారెల్లా వీళ్ళందరూ ఏంది మన వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ పోయి యావత్ వరల్డ్ లోనే ఫేమస్ అవుతా ఉన్నారు. వరల్డ్ లోనే బెస్ట్ కంపెనీ చేస్తూ ఉంటారు. ఎవరు మన దగ్గర ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు. ఐటీఐలకు అనుసంధానంగా మార్కెట్ డిమాండ్తో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించిందని గుర్తు చేశారు. గతంలో ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదని, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా హైటెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో తక్షణమే ఉపాధి లభించేలా ప్రణాళికలు చేపడుతూ తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశవేను తదితరులు పాల్గొన్నారు. దాని ఆచరణలో తీసుకువచ్చి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రెస్ట్తో కొంచెం దీంట్లో ఫైనాన్షియల్ కూడా ఉంది. ఆయన సొంతం డబ్బులు పెట్టి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సెలెక్ట్ అయిన విద్యార్థులకు 4 months ట్రైనింగ్కు ఆయన కూడా డబ్బులు పెట్టాలని ముందుకు వచ్చినందుకు నేను మీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్లీ మీ అందరికీ తెలిసిందే అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టి మన నిజామాబాద్లో 2 ఐటీ కాలేజీలు ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్.
2 కాలేజీలు కూడా లాస్ట్ మంత్ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కి వెళ్ళి వర్చువల్ ప్రారంభం చేశాను. ఇక్కడ నిజామాబాద్లో 2 ఐటీఐ కాలేజీలో నేను ప్రారంభం చేశాను. దాంట్లో ఒక్కొక్క ఐటీఐ కాలేజ్కి 40 crores ఇచ్చినారు. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో షార్ట్ కోర్సెస్లో వాళ్ళకు జాబ్ రావాలి. ఎలక్ట్రానిక్ ఉంది, కార్పొరేటర్ ఉంది, వెల్డర్ ఉంది, అలాంటి ఎన్నో ట్రేడ్స్ ఉన్నాయి. అవి చేస్తుంటే మనకి ఇక్కడ కూడా లాభం ఉంది. విదేశాల్లో గల్ఫ్ కంట్రీస్ పోతే అక్కడ కూడా మన పిల్లలకు అవకాశాలు ఉన్నాయి. వసంత పంచమి పర్వదినాన బాసర ఆలయ క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు ఎదురవకుండా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ అధికారులను, పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అమ్మవారి జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగేలా చర్యలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసరలో మకాం వేసి పరిశీలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభం కావడంతో కలెక్టర్ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. క్యూలైన్లు ఉన్న భక్తుల వద్దకు వెళ్లి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు, చిన్నపిల్లలకు పాలు అందే విధంగా తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ భక్తులను అడిగి తెలుసుకున్నారు. గతంలో వసంత పంచమి సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలిగిన విషయాన్ని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సమీక్షా సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆలయ నిర్వహణ అధికారిని అంజనీదేవితో కలిసి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. కలెక్టర్ బాసరలో ఉండి ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్పారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, కంటేశ్వర్ ప్రాంత ప్రజలకు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. నిజామాబాద్ కంటేశ్వర్లో రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు మాక్లూర్ పోలీస్ స్టేషన్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ అలీ షబీర్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఐజీ మల్టీ జోన్ 1 చంద్రశేఖర్, సిపి సాయి చైతన్యాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, కంటేశ్వర్ ప్రాంత ప్రజలకు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులోకి రావడంపై ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన కోరారు. రామ్నగర్ ఒక విలేజ్ ఒకటి నిజామాబాద్ రూరల్ నుండి 6th పోలీస్ స్టేషన్కు సారంగపూర్తో పాటు కలపమని చెప్పాం. అదేవిధంగా మల్లారం, కొత్తపేట ఆ బెల్ట్ అంతా కూడా 4లో కలపమని చెప్పాం. అంటే రీఆర్గనైజేషన్కు అడ్వైజ్ చేశాం. ఇప్పుడు మన పాంగ్రా రూరల్లో ఉంది, మాధవనగర్ ఏమో 4th ఉంది. సో ఇదంతా ఆర్గనైజేషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొత్తగా బిల్డింగ్స్లో ఇప్పుడు కొత్త మండలాలు అయినాయి మనకు. అంటే మోపాల్ మండలము, తర్వాత ఇందల్వాయి మండలము, తర్వాత మనకు 6th పోలీస్ స్టేషన్ కూడా మనకు పర్మనెంట్ పక్కా బిల్డింగ్లు లేవు. దాన్ని కూడా మేము ల్యాండ్స్ అలాట్ చేస్తాము, దానికి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయమని చెప్పి డీజీపీ గారిని అంటే పోలీస్ హౌసింగ్ ద్వారా అడగడం జరిగింది. సో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అభినందనీయం, చాలా చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్ ట్రాఫిక్ కంట్రోలే కానీ మరి ట్రాఫిక్ యాక్సిడెంట్ కాకుండా అలైవ్ అండ్ అరైవ్ అనే స్కీమ్ను తీసుకోవడము, అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్లో కానీ పోలీస్ వాళ్ళు పబ్లిక్తో మమ్మేందుకై ఒక ఫ్రెండ్లీ పోలీస్గా చాలా బాగా పనిచేస్తున్నారని భావిస్తారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. నేరరహిత సమాజం, సీసీ కెమెరాల నిఘా క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. నూతన భవనాల్లో సిబ్బందికి మెరుగైన పని వాతావరణం లభిస్తుందని, ఇది వారి పనితీరును మెరుగుపరుస్తుందని అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ విషయంలో ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సిపి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, తర్వాత మాక్లూర్ పోలీస్ స్టేషన్ 2 కూడా
ఇనాగ్రేట్ చేసేందుకని చెప్పి ఇక్కడ వచ్చినాను. అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, అక్కడ లోకల్ గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి సమక్షంలో, అట్లాగే ఇక్కడ ఆరుమూరు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షం, మన పైడి రామకృష్ణ రెడ్డి గారి సమక్షంలో ఈ రెండింటిని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ లాస్ట్ కొన్నాళ్ళ నుంచి రెండు పోలీస్ స్టేషన్లు కూడా కన్స్ట్రక్షన్ వర్క్ పెండింగ్లో పడిపోయింది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వీటిని వేగవంతం చేసి, కన్స్ట్రక్షన్ వేగవంతం చేసి, అక్కడ టాటా వారి సహకారంతో, ఇక్కడ కూడా వదాన్యుల సహకారంతో రెండింటిలో కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు, బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. రెంజల్లో వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి మాత ఆలయం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చింది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని సరస్వతి నగర్ కాలనీలో వసంత పంచమిని పురస్కరించుకొని శ్రీ సరస్వతి మాతకు బ్రహ్మ ముహూర్తంలో పంచామృతాభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అచ్చప్ప పంతులు అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు హనుమన్లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం కాలనీలో శ్రీ సరస్వతి మాత ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రతి ఏటా వసంత పంచమి పర్వదినాన ప్రత్యేక ఏర్పాట్లు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నీలం సాయిలు, అగ్గు శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, సాయి కుమార్, ముదిరాజ్ సాయిలు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేతాజీ పేరును అండమాన్ నికోబార్ దీవులకు పెట్టాలన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతల డిమాండ్కు మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమకున్న నెట్వర్క్తో ఈ డిమాండ్ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వచ్చే విధంగా చేస్తామని ఆమె తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు, జాగృతి నాయకులు నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో జాగృతి అధ్యక్షురాలు సమావేశమయ్యారు. నేతాజీ పేరును అండమాన్ నికోబార్ దీవులకు పెట్టాలన్న వారి డిమాండ్కు కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఎప్పటి నుంచో అండమాన్ నికోబార్ దీవుల పేరు మార్చాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారన్నారు. అండమాన్కు ఆజాద్ హిందూ పేరు పెట్టాలని కోరుతున్నారని ఆమె తెలిపారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళ డిమాండ్ను సపోర్ట్ చేస్తోందన్నారు. ఈ నెల 26న ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ మూవ్మెంట్ను నడిపిస్తామని ఆమె తెలిపారు. అదేవిధంగా తమకు ఉన్న నెట్వర్క్తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని అన్నారు. నిజానికి అండమాన్ నికోబార్ పేరును బ్రిటిష్ వాళ్ళు పెట్టారని ఆమె తెలిపారు. వారి పేర్లను కొనసాగించకుండా మన వీరుడి పేరు ఆ ఐలాండ్కు పెట్టాలన్నారు. దీనికి సంబంధించి తాము ప్రధానికి కూడా లేఖ రాస్తున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం జనవరి 26న అండమాన్ పేరు మార్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, నేటి విద్యార్థులే రేపటి ఓటర్లుగా, నాయకులుగా ఎదుగుతారని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ అన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకులను ఎన్నుకోవడంతో సుపరిపాలన సాధ్యమవుతుందని, ప్రతి ఓటు దేశ అభివృద్ధికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్య బాధ్యతను విస్మరించినట్టేనని చెప్పారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుతంగా నైతిక విలువలతో కూడిన ఓటును వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులు ఓటర్ ప్రతిజ్ఞను జీవితాంతం గుర్తుంచుకొని భవిష్యత్తులో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజల్లోనూ ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చదువుతోనే ఏదైనా సాధించవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. విద్యార్థులు, యువత సమయాన్ని వృధా చేయకుండా లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో రీడింగ్ హాల్ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ఏదైనా సాధించాలంటే చదువు తప్పనిసరి అని అన్నారు. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రీడింగ్ హాల్ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అవసరమైన బుక్స్ను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, గ్రామ పెద్దలు బుచ్చురామ్ సేట్, రైట్స్ అధ్యక్షులు కృష్ణ, రైట్స్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి ఏ విధమైన సపోర్ట్ కావాలని ఇలా లేకపోతే నేనేం చేయలేదు. పక్కబట్టి కోటిగిరి ఉంది, నేను కోటిగిరి కూడా 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. అక్కడ కూడా ఇబ్బంది కాదు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందంటే నలుగురు పిల్లలు పేరెంట్స్ ఆ పిల్లలు వస్తున్నారు తెలిసింది. నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఇంతమంది 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 150 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా థ్యాంక్స్ వాళ్ళందరూ కూడా. మరి పేరు చదువుకొని ఉద్యోగం ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లకు ఎలాంటి కుదవ ఉండదు. మీరు అనుకున్నట్టు 8 గంటలకు వసంత పంచమి సందర్భంగా భక్తులు, ప్రజలకు సరస్వతీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ఆకాంక్షించారు. దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 5 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆలయం పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. దిష్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలోని శ్రీహరిహర క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 5 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆలయం పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత జక్రన్పల్లి మండలం పడ్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రామంలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తామని, కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తామని, ఆలయ విద్యుత్ ట్రాన్స్ఫర్ సమస్య త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ స్వప్న పురుషోత్తం గెలుపుకు అభినందనలు తెలిపారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను విజయవంతం చేయాలని కోరారు. తదుపరి జక్రాన్పల్లి మండలం నారాయణపేట గ్రామంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీవారి కళ్యాణోత్సవంలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, బర్దిపూర్ సర్పంచ్ భాస్కర్, ధర్మారం సర్పంచ్ వాసుబాబు, పడ్కల్ సర్పంచ్ స్వప్న పురుషోత్తం, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, నారాయణపేట సర్పంచ్ ముత్యం రెడ్డి, దిష్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంగాధర్, జక్రన్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శాఖ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టెంపుల్ కమిటీకి మరి గ్రామ పెద్దలకు మరి ఇక్కడ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు, మా అమ్మలు, అక్క చెల్లెలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి వాళ్ళ ఇక్కడ మొత్తం ఒక పండుగ వాతావరణం ఉంది. నిజంగానే ఆ వెంకటేశ్వర స్వామి కిందికి దిగొచ్చి మరి కళ్యాణం చేసుకున్నట్టు మీరు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు మన దాంట్లో భాగస్వాములు అయినట్టుగా అనిపిస్తూ ఉంది. తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఒక ఆశీస్సులు మీ అందరిపైన, మీ కుటుంబాలపైన, మీ ఆయుష ఆరోగ్యాలు, మరి సుఖశాంతులు అందరూ కూడా, మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండేటట్టు ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ మరి అంటే ఈ ఆలయానికి అభివృద్ధికి నేను అప్పుడు ఎమ్మెల్సీ అప్పటి నుండి అడుగుతూనే ఉన్నారు. అప్పుడు ఏదో ఫండ్ ఇచ్చినాం, అది ఏదో అప్పుడు ప్రాబ్లం అయింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది రెండోసారి నేను రావడము. గత సంవత్సరం వచ్చిన తర్వాత ఫండ్ కొంచెం ఇస్తామని చెప్పాము. ఇలా మనం ఒక 5 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చాము. అయితే వీళ్ళు ఇంకా సరిపోదు అంటున్నారు. మీరు పూర్తిగా చేయించండి, దీనికి ఎన్ని లక్షలైనా నేను ఇస్తాను. అది కంప్లీట్ చేయించండి. ఇప్పుడు అడ్వాన్స్ మనము
వాళ్ళకు అధికారులకు చెప్పి మనం నోటిఫై చేద్దాం. మరి మొత్తం ఎంత అయితే మొత్తం కూడా 5 లక్షలు కాకుండా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంటుంది, 5 లక్షలు ఉండి 6 లక్షలు ఉండి ఎంత ఉంటుంది. ద్వాపర యుగంలో పవిత్ర గోదావరి తీరాన వేదవ్యాస మహర్షి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన జ్ఞానస్వరూపిణి వీణాధారి అయి బాసర జ్ఞాన సరస్వతి భక్తజన కుంగు బంగారంగా విలసిల్లుతోంది. బాసర జ్ఞాన సరస్వతి వసంత పంచమి కావడంతో భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. జ్ఞాన సరస్వతి విశిష్టత తెలుసుకుందాం. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం వసంత పంచమి పురస్కరించుకొని భక్తజన సందోహంతో కిటకిటలాడింది. లక్షలాది భక్తులు తరలివచ్చి తమ పిల్లలతో కలిసి పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యావంతులవుతారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. వసంత పంచమి కావడంతో వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. విద్య జీవితానికి వెలుగుబాటలు వేస్తుంది. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు నింపుతూ అన్ని విద్యలకు ఆదిదేవి అయిన జ్ఞాన సరస్వతి మాత దేశంలో కేవలం 2 ప్రదేశాల్లోనే వెలిసింది. ఒకటి కాశ్మీర్లో కాగా రెండోది తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర మండలంలోనే వెలిశాయి. పుణ్యనది గోదావరి ఒడ్డున కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యావంతులవుతారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ద్వాపర యుగంలో పవిత్ర గోదావరి తీరాన వేదవ్యాస మహర్షి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన జ్ఞానస్వరూపిణి వీణాధారి అయి భక్తజన కొంగు బంగారంగా విలసిల్లుతోంది. వాక్శుద్ధి, మంత్రసిద్ధి, జ్ఞానసిద్ధి, ధారణసిద్ధి, మేధాసిద్ధి, కామ్యసిద్ధుల ప్రజాయినిగా ప్రకాశిస్తోంది. వసంత పంచమి రోజు ఏటా లక్షలాది భక్తులు తరలివచ్చి వారి చిన్నారుల భవిష్యత్తును కాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానానికి ఆది దేవతగా ఆ తల్లిని పూజిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరైంది కాదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాదులను ఓడించి వామపక్ష ప్రజాస్వామ్యవాదులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం కొరకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని, ప్రజలు దీన్ని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధిపైన దృష్టి పెట్టకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. సిపిఎం పార్టీ వామపక్షాలు నిరంతరం ప్రజల హక్కుల కొరకు, వారి సంక్షేమం కొరకు అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి చేసే కుట్టిల ప్రయత్నాలను ప్రజలు ఎదిరించినప్పుడే న్యాయం జరుగుతుందని, అందుకొరకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులతో పాటు వామపక్ష ప్రజాతంత్రవాదులను గెలిపించుకొని పట్టణాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న కాలంలో జరిగేటటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్మిక సమస్యల మీద, రైతాంగం సమస్యల మీద, గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికుల సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వామపక్ష లౌకిక పార్టీల అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఓడించాలి, అట్లాగే లౌకిక శక్తులను గెలిపించాలనేది సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం. దీనికి కారణం, మేము అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లా పేరుని మారుస్తాం, దీన్ని ఇందూరుగా ప్రకటన చేస్తామని ధరంపూరి అరవింద్ ఇప్పటికే ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేయడం అంటే నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నటువంటి హిందూ ముస్లింల మధ్య కొట్లాటను పెట్టాలనేటటువంటి ఒక సీరియస్ ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. దీన్ని లౌకిక భావాలు కలిగినటువంటి ప్రజానీకం తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నాం. దీన్ని తిప్పికొట్టాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించడం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి బీజేపీని ఓడించే భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలని పిలుపునిస్తున్నాం. సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేసే దగ్గర లౌకిక పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారని దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు గొప్ప గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గ్రామ యువకుడు తాళ్ల నవీన్ కుమార్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ అతిథులుగా హాజరై ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ మాట్లాడుతూ దర్పల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ తాళ్ల నవీన్ కుమార్ విద్యార్థులకు తన వంతు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఇదే విధంగా గ్రామంలో యువత ముందుకు వచ్చి నవీన్ను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. పాఠశాలతో పాటు ఇంటి వద్ద విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో చదువుల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుటుంబ సభ్యులు తాళ్ల భారతి, లావణ్య, తాళ్ల హరీష్, కృష్ణ శ్రీనివాస్, కుమార్, చాట్ల రాకేష్, చిరంజీవి, మోహన్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2 ఏళ్లలో పద్మశాలి హాస్టల్ భవన పునర్నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు నిజామాబాద్ పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి అన్నారు. పద్మశాలి విద్యార్థులకు అన్ని విధాలా ఉపయోగపడేలా ఈ వసతి గృహంలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి వసతి గృహ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నూతన భవన నిర్మాణ పనులకు శుక్రవారం హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి విద్యార్థి వసతి గృహ నిర్మాణం పూర్తవగానే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థులకు వారి సబ్జెక్టులకు సంబంధించిన తరగతులను నిర్వహించడంతో పాటు ఉపాధి అవకాశాలు లభించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకట నర్సయ్య, కోశాధికారి కన్నరాజు, సహాయ కార్యదర్శులు లకవత్రి దేవిదాస్, బొమ్మెర తులసి ప్రసాద్, గాలిపల్లి వెంకటేష్, నిర్వహణ కార్యదర్శి కైరంకొండ మురళి, సాంస్కృతిక కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, ప్రధాన కార్యదర్శి అవధూత దశరథం, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, సహాయ కార్యదర్శి మెరుగు లక్ష్మీనారాయణ, నిర్వహణ కార్యదర్శి చింతల గంగాదాస్, సలహాదారులు రాపెల్లి గురుచరణ్, మచ్చ చంటయ్య, బింగి ప్రకాష్, మహిళా అధ్యక్షురాలు జి చంద్రబాగ, బల్ల లక్ష్మీబాయి, వాసం జయ, అమరవిక, నగర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తును బాగుపరుచుకున్నారో అదేవిధంగా మరి పూర్వవైభవం తీసుకురావడానికి విద్యార్థులకు సకల వసతులు కల్పించడానికి ఈ భవన నిర్మాణం చేపట్టడానికి నిజామాబాద్లోని ఇందూరులోని ప్రతి పద్మశాలి కులస్తుడి వల్ల ఈ పూజలో పాల్గొని తమ మద్దతును తెలపడం జరిగింది. అందరూ ఏకతాటిపైకి వచ్చి భవన నిర్మాణాన్ని చేపట్టి వితిన్ 2 సంవత్సరాల లోపట్లో మరి విద్యార్థి వసతితో పాటు చదువుకోవడానికి అవసరమైనటువంటి ఇతర సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ కానీ, ఇతర భోజన వసతులు కానీ, అదేవిధంగా ఉండడానికి వసతి కానీ, మరి వొకేషనల్ డెవలప్మెంట్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఇతర సౌకర్యాలు కల్పించడానికి అధునాతనంగా ఇవాళ పోటీ ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ భవనం నిర్మాణం జరుగుతుంది. దర్పల్లి మండలంలో భారతీ ఛానల్ ప్రసారాలు పునఃప్రారంభమయ్యాయి. కేబుల్ ఆపరేటర్ల సహకారంతో వినియోగదారులకు మెరుగైన ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. దర్పల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజల కోరిక మేరకు కేబుల్ ఆపరేటర్లు తిరిగి భారతీ ఛానల్ ప్రసారాలను పునఃప్రారంభించారు. వసంత పంచమి పర్వదినాన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారతీ ఛానల్ ఎండి గాది కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి దర్పల్లి మండల కేంద్రంలో భారతీ ఛానల్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేక్షకులకు నాణ్యమైన సేవలు అందించాలని కేబుల్ ఆపరేటర్లకు సూచించారు. మెరుగైన సిగ్నల్ అందించే బాధ్యత తమదని, వినియోగదారులకు అంతరాయం కలగకుండా నిరంతరం సేవలు అందించే బాధ్యత కేబుల్ ఆపరేటర్లదని ఆయన అన్నారు. మెరుగైన సిగ్నల్ అందించే బాధ్యత తమదని, వినియోగదారులకు అంతరాయం కలగకుండా నిరంతర సేవలు అందించే బాధ్యత కేబుల్ ఆపరేటర్లదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండలంలో గల వివిధ గ్రామాల కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పంచమి రోజున ఈ యొక్క దర్పల్లిలో మన భారతీ డిజిటల్ ఎస్ఎస్సి ఛానలు పునః ప్రారంభం జరిగింది. ఇక్కడ భారతీయ యాజమాన్యం వారు సొంతంగా ఇక్కడ పునః ప్రారంభం చేసి మా యొక్క ఆపరేటర్లకు బలం ఇచ్చారు. అందు విషయమై మేము వాళ్ళకు కూడా మా అన్ని గ్రామాల నుంచి భారతీ ఛానల్ వారికి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకు ఇక్కడ చాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి నమ్ముతూ ప్రతి ఒక్క గ్రామస్తులకు వారికి మేము
అన్యోన్యంగా ఉండి మా సేవలు అందిస్తామని చెప్పి వారు కూడా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాము. విద్యార్థుల భవిష్యత్తు ఇంటర్ విద్యతోనే మలుపు తిరుగుతుందని, వారి జీవితాల్లో వెలుగు నింపడమే ఇంటర్ విద్యా వ్యవస్థ లక్ష్యమని నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ అన్నారు. విద్యార్థులకు బంగారు బాటను చూపేందుకు అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతైనా అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించిన అనంతరం పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంధం బుద్ధిరాజ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పేరెంట్స్ సమావేశం మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. విద్యార్థులకు భవిష్యత్ బంగారు బాటను చూపేందుకు అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతైనా అవసరం ఉంటుందని అన్నారు. తమ కళాశాలలో ఇదివరకు చదివిన వారు మంచి స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. అధ్యాపకులుగా, ప్రిన్సిపల్గా, రాజకీయవేత్తలుగా, వ్యాపారస్తులుగా నిలదొక్కున్నారని తెలియజేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఐటి, ఎంబీబీఎస్ లాంటి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులై మంచి స్థాయిలో నిలబడేందుకు తమ కళాశాలలో విద్యాబోధన జరుగుతుందని అన్నారు. అనుభవం, విషయ పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అంకిత భావంతో పనిచేస్తున్నారని, అందువల్లనే తమ కళాశాల రాష్ట్ర స్థాయిలో మొదటి 10 కళాశాలలో నిలబడిందని అన్నారు. కళాశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గాను మొక్కల పెంపకం, విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెంచేందుకు క్రీడలు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు అనేక రకాల వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కళాశాలలో అన్ని సబ్జెక్టులలో సిలబస్ పూర్తి చేసి ప్రాక్టికల్స్కు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయడంలో మేరు సంఘ సభ్యులు ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సంఘ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. నగరంలోని దుబ్బాలో గల మేరు భవన్లో మేరు జిల్లా నగర అనుబంధ సంస్థల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై నూతనంగా ఎన్నికైన జిల్లా, నగర అనుబంధ సంస్థల కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేరు సంఘం సామాజిక సేవ, ఐక్యత, అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. సంఘాలు ప్రజల మధ్య సమన్వయం పెంచుతూ యువతను నాయకత్వం వైపు ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయడంలో సంఘాల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంఘం భవిష్యత్తులో మరింత బలోపేతమై సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా, నగర అనుబంధ సంస్థల నాయకులు, ఆలయ కమిటీ, టైలర్ కమిటీ సభ్యులు, సీనియర్ సభ్యులు, యువజన విభాగ ప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం, కానీ ఎక్కడ అభివృద్ధికి ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం కూడా, అంటే ప్రతి అంశంలో అభివృద్ధి చెందుతున్న దేశం ఏంటంటే కేవలం భారతదేశం మాత్రమే. ఎందుకంటే మనందరి ప్రియమ నాయకుడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ సంవత్సరం 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ఎలక్షన్ జరిగినా కానీ అక్కడ పెద్ద మెజార్టీ భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. ఇది రాజకీయ వేదిక కాదు, నేను రాజకీయ మాట్లాడాను. కానీ హిందూ ధర్మం కోసం, సనాతనం కోసం పాట పడుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అనుకుంటా ఈ అసోసియేషన్ నుంచి కాంగ్రెస్ ఎక్కువ అప్లై చేసుకోలేదు, చేసుకోవడం కూడా మీరు ఆ గుర్తుంది. అలా మీ మనసు అటువంటి దేశభక్తితో కూడుకున్న, మీకు సనాతన హిందూ ధర్మంతో కూడుకున్న మనుషులు మీరు తప్పకుండా. ఎందుకంటే ఇలా మోడీ గారు చెప్తా ఉన్నాం, మనం అన్ని చూస్తా ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో చూస్తూ ఉన్నాయి అభివృద్ధి. ఇవాళ భారతదేశం బాగుండాలి, మన భారతదేశం బాగుంటే, సనాతన హిందూ ధర్మం బాగుంటే ప్రపంచం అంతా కూడా శాంతి ఉంటుందని ఇక్కడ దేశస్తులు అంటా ఉన్నారు.
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై కంటి ఆసుపత్రితో పాటు నూతనంగా జనరల్ ఆసుపత్రిని ప్రారంభించడాన్ని ఆయన కొనియాడారు. బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో నూతనంగా జనరల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు 100 రూపాయలకు వైద్య సేవలు అందించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. విద్యా వైద్య రంగాల్లో ఈ సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు అండగా నిలవాలని ఆయన క్లబ్ సభ్యులను కోరారు. ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అని వేరే టెస్ట్ చేసి రిజల్ట్ వేసినాక దాన్ని చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి మరి ఇంతకుముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడనే చేసిన సేవ సరిపోదని నిజామాబాద్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంకా 20 బెడ్ హాస్పిటల్ ఓన్లీ 100 రూపాయలు తీసుకుంటాం. టెస్ట్లకు ఆఫ్ అంటే దేంట్లో ఆఫ్ తీసుకునే వాటిలో సర్కారు కూడా వాటిలో ఏదైనా కానీ తక్కువ దాంట్లో కొద్ది డాక్టర్స్ కూడా మంచిగా చూసి మెయిన్ మెడిసిన్స్ మెయిన్. నాకు ఒక డిసీజ్ ఉంటుంది. నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్లో అరుదైన గుండె చికిత్సను డాక్టర్ రాకేష్ బృందం నిర్వహించి విజయవంతం చేశారు. జిల్లాలో ఈ తరహా ఓపెన్ హార్ట్ లేకుండా ఏఎస్డి క్లోజర్ సర్జరీ మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్స్లో నిర్వహించడం విశేషమని, ఇలాంటి సేవలను వినియోగించుకోవాలని సెంటర్ హెడ్ స్వామి కోరారు. నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 24 సంవత్సరాల వయసు గల యువకుడు గుండెలో అట్రియల్ స్పెటల్ డిఫెక్టును సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో చికిత్స చేశారు. ఈ అత్యాధునిక శస్త్రచికిత్సను కార్డియోథొరసిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ ఈ విధానం ద్వారా రోగికి తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం ఉండడంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎముక కోయడం అనేది ఉండదు, బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది, పేషెంట్ కూడా ఫాస్ట్గా రికవర్ అవుతారు, తొందరగా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీనివల్ల పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఈ యాక్సెస్లో మనం ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అయ్యారు. సో ఈ మెడికల్ హాస్పిటల్లో ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో పేషెంట్ యాక్చువల్గా అబ్బాయి ఫారెన్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అక్కడ రొటీన్ చెకప్ చేసుకున్నప్పుడు అతనికి హార్ట్లో హోల్ ఉందని డయాగ్నోజ్ అయ్యింది. అబ్బాయి తర్వాత హైదరాబాద్లో అక్కడ మిగతా చోట్ల కూడా కన్సల్ట్ అయ్యాడు. ఆ అబ్బాయికి సర్జరీ అడ్వైజ్ చేశారు. కాకపోతే ఆ అబ్బాయి యంగ్ ఏజ్ కాబట్టి ఆయనకి మినిమల్ యాక్సెస్లో కావాలని చెప్పి మనల్ని అప్రోచ్ అయ్యాడు. మిగతా ఎవాల్యుయేషన్ అంతా చేసి మనం ఆ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేయడం జరిగింది. అది పుట్టుకతో ఉన్నదే ఉంటుంది. వాళ్ళకి చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఇలా చెకప్ చేసుకున్నప్పుడు తెలియడం ఎక్కువ సార్లు ఉంటుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ పట్టణంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ముఖ్యంగా 58వ డివిజన్ పరిధిలోని జామా మసీద్ ప్రాంతంలో సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే పట్టణంలోని పలు డివిజన్లలో 2.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ నగర రూపురేఖలను మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని పేర్కొన్నారు. నవిపేట మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ 13వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా గణపతి హోమం చేసి స్వామివారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వసంత పంచమి సందర్భంగా బాసర వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన గ్రామ పెద్దలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. బైన్సా పట్టణంలోని ఆల్ఫోర్డ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా విద్యార్థులు సరస్వతి అమ్మవారి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం నూతనంగా అడ్మిషన్ కోసం వచ్చిన విద్యార్థులతో బ్రాహ్మణోత్తమునితో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని రుద్రోడ్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గల శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిఖరి శివ, వంజరి గణేష్, ఎంవి గంగారం, సంతోష్ల సహకారంతో బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీవాణి సాహితీ విద్యానికేతన్ విద్యార్థులకు, చిన్నారులకు బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వరప్ప, యువరాజ్ అప్ప, ఆలయ కమిటీ అధ్యక్షులు కటికే రామరాజ్, శ్రీవాణి సాహితీ విద్యానికేతన్ ప్రిన్సిపల్ లోగం నాగరాజు, లోగం సరస్వతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలతో పాటు వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో ఆలయం ముస్తాబు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఉదయం సుప్రభాత సేవ, బాబా హారతి, ధ్వజారోహణ, విశేష అభిషేక కార్యక్రమాలు, న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి భజన మండల కమిటీ, ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో గల సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేగాక సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. శ్రీరామ స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో 7, 8, 9 తరగతి విద్యార్థులకు స్థానిక సర్పంచ్ భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సాయిలు చేతుల మీదుగా జామెట్రీ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్, ఉప సర్పంచ్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవీ ఆలయంలో ఉదయం ప్రత్యేకంగా అర్చన, అభిషేకం నిర్వహించారు. గురువారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం శుక్రవారం సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఊయలలో వేసి నామకరణం చేశారు. అనంతరం కుంకుమార్చన చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో లాల్ జమీలా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అతిథిగా హాజరై గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ద్వారా ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేరుతోందని అన్నారు. పేదవారందరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.